హాయ్ భయ్య. కాలం కలిసి రాకపోతే పీల్చే గాలి కూడా విషంగా మారుతుంది. ఇది మీకు ఎందుకు చెప్పాను అనంటే, ఒక చిన్న స్టోరీ చెప్తా భయ్య. కేవలం రూ. 2000 పెట్టుబడితో స్టార్ట్ చేసి 2,00,00,000 సంపాదించి 30,000 ఎకరాల భూమి, 13,00,00,000 షేర్ హోల్డర్స్, ఇవన్నీ కాగా తన ఇద్దరు కుమారుల పెళ్ళికి సుమారు రూ. 500,00,00,000 ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు భయ్య. తను ఎవరో కాదు, సుబ్రేత్ రాయ్, సహారా ఇండస్ట్రీ యజమాని. ఇంత పెద్ద వ్యక్తి కేవలం 20,000 కోట్ల స్కామ్‌లో, చిన్న స్కామ్‌లో ఇరుక్కొని జైలు పాలయ్యాడనమాట. 20,000 కోట్ల స్కామ్‌లో ఇరుక్కొని జైలు పాలయ్యి అక్కడే చనిపోవడం జరిగింది భయ్య. చివరాఖరికి తలకురువు పెట్టడానికి కూడా తన ఇద్దరు కుమారులు రాలేదనమాట. అంత పెద్ద వ్యక్తి, అంటే స్లమ్ లైఫ్ నుంచి లగ్జరీ లైఫ్ ప్రతి ఒక్కటి అనుభవించిన వ్యక్తి సుబ్రేత్ రాయ్ గారు. అలాంటి వ్యక్తికి కూడా కాలం కలిసి రానప్పుడు డబ్బు, హోదా, పరపతి ఇవి ఏవి కూడా పనికిరాలేదు చూసారా? అంటే ఇంత చిన్న లైఫ్‌లో మనం ఏం సాధించగలం? ఏం పట్టుకెళ్తాం అనేది ఒక్కసారి ఆలోచించండి భయ్యా మీరు కూడా. నేను చెప్పేది ఇంకేం కాదు. అంటే ఇప్పుడున్న జనరేషన్ అంతా ఎలా అయిపోయిందనంటే, ఒకళ్ళకి విమర్శిద్దాం, ఎవరినో మోసం చేసి మనం డబ్బులు సంపాదించుకుందాం, ఏదో ఒకటి చేసి పెద్దయిపోదాం, షార్ట్ టర్మ్‌లో హై రేంజ్‌కెళ్ళిపోదాం. ఇవన్నీ ఏం పనికిరావు భయ్యా లైఫ్. లైఫ్ అనేది ఒక్క చిన్న మినిట్‌లో మన లైఫ్ అనేది మారిపోవచ్చు. అలాంటి లైఫ్ మనది. అలాంటి లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తూ, మీ ప్రతి ఒక్క మూమెంట్‌ని ఎంజాయ్ చేయాలనేసి నేను అనుకుంటున్నా భయ్య. నేనైతే అలా ఉన్నా, మీరు కూడా అలా ఉండాలని అనిపించి ఒక చిన్నది చెప్పాను అంతే, ఇంకేం కాదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.